మా ఎయిమ్ ఖచ్చితంగా సివిల్సే సాధించాలి అనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా? సివిల్ సాధించాలని మేమేం చేస్తామంటే వాళ్ళకి ఏమి విజయానికి దోహదపడే అంశాలు ఏమి చెప్తాము. విస్తృత పరిజ్ఞానము, స్పష్టత, మంచి భావ వ్యక్తీకరణ, మంచి చేతిరాత, పరిణితి అంటే అభిప్రాయాల పరిణితి, ప్రవర్తనలో పరిణితి, ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండవు కదా. మాకెంతో అనుభవంతో ఎన్ని ఆలోచించి తెలుసుకున్న ఐడియాలు అన్నమాట. గురువుల పాత్ర ఇవన్నీ మెలకువలు చెప్పడం. లేకపోతే ఏమవుతుందండి, మెలకువల వల్ల ఉపయోగం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు గుడ్డిగా చదువుకుంటూ ఉంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. ఏం కావాలి, ఎలా కావాలి, ఇవి తోడ్పడతాయి అన్నమాట. కాకపోతే అభ్యర్థి చాలా కీలకం. నెంబర్ 1 అభ్యర్థి, అతని కృషి, మా తోడ్పాటు. మళ్ళా ఇది కొంచెము అదృష్టం ఉంటుంది. ఇది ఈ సివిల్ సర్వీస్, స్టేట్ సర్వీస్లో ఆప్షనల్ సబ్జెక్టులు లేవు. సివిల్ సర్వీస్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకసారి ఒక ఆప్షన్లో ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. అది లక్ అన్నమాట. ఎందుకు అట్లా అవుతుందంటే అట్లా ఉండదు అనమాట. యూపీఎస్సీ అది కూడా తప్పుడు. అది నేను ఒక ఆర్టికల్ రాసాను, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నీడ్స్ రివ్యూ అని. రివ్యూ ఉండాలి దానికి. రివ్యూ అంటే ఊరికే ఇప్పుడు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని పెడతారు, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ సబ్జెక్ట్ అంటే ఒకటి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంకోటి ఫిజిక్స్ ఉంటుంది, ఇంకోటి బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒక ఆప్షన్లో స్కోరింగ్ ఉంటుంది. అందువల్ల కొంచెం అది అంటే విరక్తి పొందకూడదు. ఒకసారి రాకపోయినంత మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయాలి.